అంటే మెగాస్టార్ గారు చిరంజీవి గారి చేతుల మీదుగా కూడా అది ఊరి చివర కళాకారులని నేను చేశాను. అది మూవీ అది లేదు, చిన్న వెబ్ కైండ్ ఆఫ్ థింగ్. ఆహాలో ఉంది అది. అది ఒక అంటే ఊరి చివర కళాకారులు అంటే ఒక ఈ సవాళ్ళ దగ్గర డప్పు కొట్టుకునే ఒక వ్యక్తి గురించి. అప్పట్లో ఎలా ఉండేది వాళ్ళ సిచ్యువేషన్స్, ఊర్లోకి రానిచ్చేవాళ్ళు కాదు అట్లాగా. అలాంటి అతనికి వాళ్ళ అమ్మాయి చదువు మీద ఇంట్రెస్ట్ రావడం, సో ఆ అమ్మాయి కోసం అతను ఎంత తపన పడ్డాడు అనేది ఉంటుంది కథలో. ఆ అమ్మాయికి డాన్స్ నేర్చుకోవాలని ఉంటుంది. ఆ ఊరి చివరే కళలన్నీ మిగిలిపోయినాయి అప్పట్లో. ఎంత కళ ఉన్నా కూడా ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది, ఇన్స్టాగ్రామ్ లో వచ్చాయి, దాని మీద సబ్జెక్ట్. దాని మీద 3 ఫెస్టివల్స్ లో ఫస్ట్ వచ్చింది. ఒకటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, అది చిరంజీవి గారి చేతుల మీద, అల్లు అరవింద్ గారి చేతుల మీద వచ్చింది డైరెక్టర్ కి. సో నెక్స్ట్ వచ్చి కళాకారి ఫిలిం ఫెస్టివల్ కూడా సెలెక్ట్ అయింది, అది చాలా రేర్ అన్నారు, సో దానికి అయింది. నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది. సో అలా 3టికి దానికి వచ్చిందండి, ఊరి చివరి కళాకారులకు వచ్చింది. ఓకే, అంత మంచి స్టోరీ అది అయితే. అంటే చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నప్పుడు మీరు ఎట్లా ఫీలింగ్? యాక్చువల్లీ ఆ టైంలో సడన్ గా వాళ్ళు పిలిచారు, ఫిలిం ఫెస్టివల్స్ అన్ని జరుగుతున్నాయి. సో నేను వెళ్ళలేకపోయాను, బట్ మా డైరెక్టర్ వెళ్ళారు. కానీ ఒక గర్వకారణం, ఇంకొక రీజన్, నేను యాక్టింగ్ చేయడానికి రీజన్ చిరంజీవి గారు. ఓకే, డైరెక్షన్ కి ఆర్జీవి గారు, యాక్టింగ్ కి చిరంజీవి గారు. ఓకే, సో ఒక పక్కన ఆయన సినిమా డైరెక్ట్ ఆయన మీద తీయడము, ఇంకో పక్కన నేను అంటే చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ ఇంకొకటి ఏంటంటే ఇందిరా సినిమా టైంలో నేను ఆయన్ని కలవడం జరిగింది. అప్పుడు ఐ థింక్ అరౌండ్ 9th క్లాస్ సంథింగ్. సో నేను 9th క్లాస్ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన హ్యాండ్ నా మీద ఫోటో ఉంటుంది. అది మా ఫాదర్ అందరూ పేరెంట్స్ అందరూ వెళ్ళాం, అది అనుకోకుండా ఒక రిలేషన్ మీద వెళ్ళాం అనమాట. సో ఆయన నా హ్యాండ్ చెయ్యి మీద ఇలా వేసినప్పుడు, భుజం మీద వేసినప్పుడు ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్పటికే ఉన్నది ఈ సినిమాలోకి. ఎందుకంటే డాన్స్ చేసినా, ఏది చేసినా, మిమిక్రీ చేసినా, ఏం చేసినా ఆయన ఒకటి ఏదో ఒక ఉంటుంది నాలో. సో అంటే నాకు ఏమనిపించింది అంటే చిరంజీవి గారు ఎనీథింగ్ హీ కెన్ డూ, పర్ఫార్మ్, కామెడీ చేయగలరు, అన్ని. సో అందుకనే ఆయన అంత గ్రేట్ లెజెండరీ పర్సన్. సో అలాంటి ఆయన ఇన్స్పిరేషన్ తో నేను రావడానికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్.